హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. కేంద్ర పెన్షనర్లకు గుడ్ న్యూస్. పెన్షన్ ఇక నుంచి ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. కేంద్రం సంచలన నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షన్దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారతదేశంలోని ఏ బ్యాంక్ లేదా బ్రాంచ్ నుండి అయినా పెన్షన్లను తీసుకోవడానికి వీలు కల్పించింది. దీని ద్వారా 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్లకు ప్రయోజనం కల్పిస్తుంది. దీనికి సంబంధించి సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ను బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పెన్షనర్లు తమ లొకేషన్లను మార్పించినప్పుడు లేదా బ్యాంకులను మార్చినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయాల్సిన అవసరాన్ని సిపిపిఎస్ తొలగిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఇతర చోట్లకు వెళ్లిన వారికి ఇది భారీ ఉపశమనం. జనవరి 1, 2025 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్కు ఆమోదం తెలపడం ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయి సూచిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పెన్షనర్లకు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారం లభించినట్లయిందన్నారు. ఈపీఎఫ్ఓను మరింత పటిష్టమైన సాంకేతికతతో కూడిన సంస్థగా మార్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలతో ఇది కీలకమైన దశ. దాని సభ్యులు పెన్షనర్ల అవసరాలను మరింత మెరుగ్గా అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.